హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియోలో మీకు లాయిడ్ ఏసీ రిమోట్ యొక్క ఫంక్షన్స్ మరియు ఏసీని ఏ మోడ్లో వాడితే మనకి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ అవుతుందో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి హెవెల్స్ కంపెనీ లాయిడ్ ఏసీ అండి, 1.5 టన్ ఏసీ, 3 స్టార్ ఏసీ. దీన్ని నేను అప్రాక్స్ 35,000 అబౌవ్ కార్డ్ ఆఫర్లో తీసుకోవడం జరిగింది. ఈ ఏసీ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే ఈ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఏసీ కొనుక్కోవడానికి షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ కంపెనీల బ్రాండ్లు మరియు 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అంటూ వాళ్ళు చాలా రకాలు చూపిస్తారు. అందులో మనకి ఈ స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే స్టార్ రేటింగ్ తగ్గే కొద్దీ మనకి కాస్ట్ అనేది కొంచెం తక్కువ పడడం జరుగుతుంది. మీరు నాకు తెలిసి అందరూ 5 స్టార్ ఏసీ తీసుకోవడమే మంచిది. ఈ స్టార్ రేటింగ్ అనేది ముఖ్యంగా ఏసీ యొక్క ఎఫిషియన్సీ రేటింగ్ అనేది నిర్ణయించబడుతుంది. దీన్ని ముఖ్యంగా BEE అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు నిర్ణయిస్తారండి. 3 స్టార్ అంటే మనకి ఎక్కువ పవర్ని తీసుకుని మనకి చల్లదనాన్ని అనేది ఇస్తుంది. అలాగే 4 స్టార్ అంటే ఏంటంటే ఈ 3 స్టార్ కన్నా కొంచెం తక్కువ పవర్ కన్జంప్షన్ అనేది తీసుకుంటుంది, అలాగే మనకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా 5 స్టార్ విషయానికి వచ్చేటప్పటికి అతి తక్కువ కరెంటు తీసుకుని మనకి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే అందరూ 5 స్టార్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను తీసుకున్న ఏసీ 3 స్టార్ 1.5 టన్ ఏసీ అండి. అయితే నేను 3 స్టార్ ఎంత తీసుకున్నానంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఎక్కువ ఏసీ యూజ్ చేస్తారు అనుకునేవారు 5 స్టార్ ఏసీ తీసుకోవచ్చు. లేదు మనం అప్పుడప్పుడు రేర్గా అకేషనల్గా మనం వాడతాం అనుకుంటే 3 స్టార్, 4 స్టార్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి మ్యాక్సిమం లాయిడ్ ఏసీలన్నింటిలో కూడా ఇదే రిమోట్ మనకి ప్రొవైడ్ చేస్తారు. నేను ఇందులో ఏ బటన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో నేను మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండి, మీ అందరికీ తెలిసిందే. ఈ పక్కన టర్బో మోడ్ అని ఉంది కదండి. ఈ టర్బో మోడ్ అంటే ఇది ఒక స్పెషల్ మోడ్ అనమాట. దీనివల్ల రూమ్ మనకి తక్కువ టైంలో కూల్ అయిపోవడం జరుగుతుంది. ఒకసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూసారా, ఒకసారిగా ఫ్యాన్ స్పీడ్ అనేది ఫుల్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి సింబల్ కనబడుతుంది కదా, ఈ సింబల్ కనబడిందంటే మనకి టర్బో మోడ్ యాక్టివేట్ అయినట్టు మనకి అర్థం చేసుకోవాలండి. అలాగే ఈ టర్బో మోడ్ ఆన్ చేయడం వల్ల మనకి విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో రూమ్ టెంపరేచర్ మనం సెట్ చేస్తుంది. అలాగే టర్బో మోడ్ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ స్పీడ్ అనేది హైలోకి వెళ్ళిపోతుంది, మరియు అక్కడ సింబల్ కూడా కనబడుతుంది. దీన్ని ఎక్కువగా మనం వాడకపోవడమే మంచిది. తక్కువ టైంలో ఇది కంప్రెసర్ అనేది ఎక్కువ పవర్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్ని వాడకపోవడమే మంచిది నన్ను అడిగితే. అలాగే మనలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ తక్కువలో పెట్టుకోవాలా, ఎక్కువలో పెట్టుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. నన్ను అడిగితే మన ఏసీ టెంపరేచర్ అనేది 24 to 25 మధ్యలో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ టెంపరేచర్కి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి మనం బయటికి వెళ్ళినా కానీ ఈజీగా మనం బయట వర్క్స్ అనేది అవుట్డోర్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం తక్కువ టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా మనకి చల్లదనం అనేది బాగా అలవాటు పడిపోతుంది. అప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ టెంపరేచర్ అనేది మనం ఒక 25, 24లో అలా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన కంప్రెసరు ప్రతిసారి దాని అడ్జస్ట్మెంట్ని మార్చుకోవడం అవసరం ఉండదు. అంటే తక్కువ పవర్ ఎక్కువ పవర్ తీసుకోవాల్సిన పని ఉండదు. కాబట్టి మనం 24 కానీ 25 కానీ మ్యాక్సిమం మనం యూజ్ చేయడం ద్వారా మనకి కంప్రెసర్ అనేది అది ఇబ్బంది పడకుండా ఇదవ్వకుండా మనకి ఫ్లూయెంట్గా ఎఫిషియన్సీగా పనిచేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఎక్కువ కాలం కూడా మనకి పనిచేస్తుంది అనమాట మన ఏసీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈకో మోడ్ అండి. ఈకో మోడ్లో ఏంటంటే మనకి మొత్తం ఫ్యాను, కంప్రెసర్ అన్నీ కూడా ఆటో మోడ్లోకి వచ్చేస్తాయి. ఈ ఆటో మోడ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ పవర్ కన్జంప్షన్ జరగకుండా తక్కువ పవర్ తీసుకుని మనకి కొంచెం లేట్ అవుతుంది చల్లదనాన్ని ఇవ్వడంలో. కాకపోతే ఈకో మోడ్ వాడడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ మై మోడ్ ఉన్నాయి కదండి, మనం ఎక్కువగా యూజ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి మనకి అసలు యూజ్ అవ్వవు. మనకి ఎక్కువ మనం యూజ్ చేసేది టర్బో మోడ్, ఈకో మోడ్, అలాగే 5-in-1 మోడ్. ఈ 3 ఎక్కువ యూజ్ చేసుకోవడం ద్వారా ఈ 3 మోడ్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే వరకంటే మనకి ఏసీ టెక్నీషియన్ వస్తారు కదండి, అప్పుడు వాళ్ళు సెట్ చేస్తారనమాట. మనకి ఇది మనం మార్చుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మళ్ళీ దాని సెట్టింగ్స్ అన్ని మాన్యువల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత మనం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ డిస్ప్లే బటన్ ఉంది కదండి, ఇది డిస్ప్లే ఆన్ ఆఫ్ అవ్వడానికి పనికి వస్తుంది. మనం కావాలితే ఆన్లో ఉంచుకోవచ్చు, లేదు మనకి నైట్ టైం చాలా ఇబ్బందిగా ఉందనుకుంటే దాన్ని ఆఫ్లో పెట్టుకుంటే అది కనబడకుండా పోతుంది. అలాగే ఈ పక్కన స్లీప్ అని ఉంది కదండి, ఈ స్లీప్ బటన్ నొక్కడం ద్వారా మనకి తక్కువ కాంతి కనబడుతుంది అనమాట. మన నైట్ టైము కంటికి డిమ్ అవుతుంది, కంటికి కొడుతున్న అక్షరాలు అనుకుంటే అవి మనం ఆ స్లీప్ మోడ్లో పెట్టుకోవడం ద్వారా ఆ కాంతి అనేది తగ్గి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ V స్వింగ్, H స్వింగ్ అని ఉంది కదండి, ఇదేమో మనకి అక్కడ మనకి ఒక స్లైడ్ కనబడుతుంది కదండి, అది పైకి కిందకి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఈకో మోడ్లో ఉంది కాబట్టి తిరగట్లేదు. ఇప్పుడు నేను నార్మల్ మోడ్లో పెడతాను చూడండి, అది కూడా కదులుతుంది చూసారా. ఈ V స్వింగ్ నొక్కడం ద్వారా అది పైకి కిందకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఈ H స్వింగ్ అంటే హారిజాంటల్ స్వింగ్ అనమాట. లోపల మనకి వేరే ఒక పొడుగ్గా ఉన్నాయి కదండి, అవి అటు ఇటు కదిలి మనకి డైరెక్షన్స్లో లెఫ్ట్ అండ్ రైట్కి మనకి హారిజాంటల్ స్వింగ్ జరగడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైమర్ ఆన్, టైమర్ ఆఫ్ ఉంది కదండి, ఇది మనం ఈ టైమర్ ఆన్ వచ్చేసి మనం
ఎంత టైంలో మళ్ళీ మనం ఏసీ ఆఫ్ అయిన తర్వాత ఎంత టైంలో ఆన్ అవ్వాలి అని సెట్ చేసుకోవడానికి పనికొస్తుందండి. అలాగే ఈ టైమర్ ఆఫ్ అనేది మనం నైట్ టైం పడుకునేటప్పుడు మనం ఈ టైమర్ అనేది సెట్ చేసేసుకొని ఉంచుకుంటే అది ఇన్ అవర్స్ అని మనం సెట్ చేసుకోవడం ద్వారా ఒక 3 అవర్స్ సెట్ చేసుకుంటే 3 అవర్స్ తర్వాత మన ఏసీ అనేది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఈ 2 బటన్స్ కూడా బాగా యూజ్ అవుతాయండి. మనం అస్తమాటు నైట్ టైం పడుకునేటప్పుడు ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఈ టైమర్‌ని మనం సెట్ చేసుకోవడం ద్వారా మనకి ఈజీగా ఏసీ అనేది దానికదే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది మనం పెట్టిన టైం ప్రకారం. అలాగే ఈ వైఫై బటన్ కొన్ని మోడల్స్‌కి అయితే నా ఏసీకి అయితే ఈ వైఫై సపోర్ట్ అయితే లేదండి. వైఫై సపోర్ట్ ఉన్న వాటికి బటన్ యూజ్ అవుతుంది. 5 ఇన్ 1 కూడా ఈ 5 ఇన్ 1 బటన్ కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ C1, C2, C3, C4 అని మారుతున్నాయి కదండీ! అదేంటంటే రూమ్‌లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఈ మోడ్‌ని ఆన్ చేసుకోవడం ద్వారా మనకి త్వరగా చల్లదనాన్ని ఇస్తుందనమాట. అలాగే ఈ హ్యూమిడిటీ ఏంటంటే మన రూమ్ ఎప్పుడైనా మాఫింగ్ చేసుకున్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు ఈ హ్యూమిడిటీ మోడ్ ఆన్ చేసుకోవడం ద్వారా మనకి రూమ్‌లో ఉన్న కొంచెం తేమని అది తీసేసుకొని మనకి కూలింగ్‌ని అయితే ఇస్తుంది. దానికి ఎక్కువ యూజ్ చేస్తారు ఈ హ్యూమిడిటీ బటన్‌ని. దీన్ని కూడా వాడుకోవడమే మంచిది. అలాగే తర్వాత ఈ సైలెంట్ మోడ్ ఉంది కదండీ! ఈ సైలెంట్ మోడ్ నొక్కడం ద్వారా మనకి ఈ ఫ్యాన్ స్పీడ్ ఉంది కదా! ఈ ఫ్యాన్ స్పీడ్ ఫుల్‌గా ఉన్నది ఒకసారిగా సైలెంట్ అయిపోతుందనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ 2లో ఉంది కదండీ! సైలెంట్ నొక్కగానే అది డౌన్ అవుతుందనమాట. ఫ్యాన్ స్పీడ్ అనేది తగ్గిపోయి మనకి ఇండోర్ నుంచి తక్కువ సౌండ్ రావడం జరుగుతుంది. అలాగే ఈ లాక్ ఉంది కదా! ఈ లాక్ బటన్ దేనికంటే మనకి ఎక్కువగా చిన్నపిల్లల ఇంట్లో రిమోట్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు నొక్కుతూ ఉంటారు. వాళ్ళు ఇది ఇలా చేయకుండా పిచ్చిగా వాడేయకుండా ఉండడానికి ఈ లాక్ బటన్‌ని 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ రిమోట్ అనేది లాక్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఏం నొక్కినా గానీ మనకి ఆప్షన్స్ ఏం మారకుండా అలా ఉంటదనమాట. ఆ తర్వాత ఈ రీసెట్ ఆప్షన్ మనకి ఎక్కువగా టెక్నీషియన్ వచ్చినప్పుడు ఏదన్నా ఏసీలో రిపేర్ వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం అంతా సెట్టింగ్స్ అంతా మార్చేసి మనకి రీసెట్ బటన్ నొక్కుతారు. అప్పుడు మనకి ఏసీ అనేది వర్కింగ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదండీ నేను చెప్పిన టాపిక్ అంతాని. మీకు తర్వాత ఏ రూమ్ సైజ్‌కి ఏ టన్ ఏసీ కొనుక్కోవాలో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో పెట్టండి. నేను మీకు నెక్స్ట్ వీడియో చేసి పెడతాను.